హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్వంత్ అన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి. సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట ఇది. సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా పూజ చేసి మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్గా ఇంతకీ ఏమైంది, ఎవరికి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాం అనేది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించేస్తాను. మా కాలనీలో అయితే ఇక్కడ వరుస పెట్టి టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకే దగ్గర ఉంటాయి. శివాలయం, రామాలయం కూడా ఉంటుంది. దీనికి ఆపోజిట్ లో అయితే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. కొంచెం దూరంలో ఓం శక్తి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఇక్కడైతే మా కాలనీలో అయితే చాలా టెంపుల్సే ఉన్నాయి అబ్బా. అవునవును, నేను తమ్నెల్లో పెట్టాను కదా, ఇన్ని రోజుల నుంచి వీడియో తీయకపోవడానికి రీజన్ అయితే ఇదే అన్నమాట. అంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అబ్బా, నిజంగా అసలు వ్యూస్ రావట్లేవు. అయినా కూడా ట్రై చేస్తున్నాను. మరి ఇది ఎక్కడి వరకు సక్సెస్ అవుతానో నాకైతే తెలియదు, కానీ ట్రై అయితే చేస్తున్నాను. వినాయక చవితి అప్పుడు ఆ రోజు అప్లోడ్ చేసిన వ్లాగ్ మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నాకు వీడియోస్ తీయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, దానికి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే వ్యూస్ అయితే అసలు రావట్లేదు. షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదు. ఎందుకు తీయడం అనుకుంటున్నాను. కానీ మనం నీతిగా, న్యాయంగా, ఎవరికి అన్యాయం చేయకుండా ఏదైనా ఒక పని మీద కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను. మనం కష్టపడేది పడదాం, సక్సెస్ ఏముంది, మన కష్టాన్ని చూసి దానంతటా అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ నేనైతే ఐఎమ్ బ్యాక్. ఇంక ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి. హాస్పిటల్కి వెళ్లే ముందు ఇక్కడ కొంచెం పని ఉండే, ఇంకా ఇక్కడ పని చూసుకొని అటు వెళ్దామని చెప్పి అయితే పూల మార్కెట్ దగ్గర ఆగి, ఆ పని ఏంటంటే గోల్డ్ షాప్లో మా తమ్ముడిది చైన్ ఎక్స్చేంజ్ చేసేది ఉండే, ఇంకా అందుకే ఎక్స్చేంజ్ చేసేసి ఇంకా ఫ్రూట్స్ షాప్ దగ్గర ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా యాపిల్స్ అయితే తీసుకొని ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొని షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ చేద్దామని చెప్పి, ఎవరికో కాదు పాపకి అన్నమాట. చిన్న పాప క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ కోసం అయితే చిన్న క్యూట్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రాక్స్ కాదు, జస్ట్ ఇప్పుడే కదా పుట్టింది, ఇలా జుబ్బాస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది క్లాత్ అంతా బాగాలేదు, చాలా థిన్గా ఉండే, ఇంకా అవి 1 వాష్కే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము. ఫ్రాక్తో పాటు ఇంకా సాక్స్లు కూడా తీసుకున్నాము. బేబీస్కి సాక్సెస్ వేస్తారు కదా, అందులోనే ఇప్పుడు రైనీ సీజన్ కదా, అందుకే ఇంకా సాక్సెస్ కూడా తీసుకున్నాము. బాగుందా, క్యూట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్. బేబీ బాయ్స్కి సెలెక్ట్ చేయడం కష్టమేమో కానీ బేబీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి కదా. నేను కూడా అంతే, నాకు పాప పుట్టక ముందు అయితే ఎటైనా షాప్స్కి వెళ్తే చాలు అన్ని చిన్న పాపలవే కనిపిస్తూ ఉండేవి, బేబీ గర్ల్స్వి. ఆ డ్రెస్సెస్ చూసి చాలా మురిసిపోతుండేదాన్ని నేను. ఇంకా అందుకే నాకు దేవుడైతే పాపనే ఇచ్చాడు. అవన్నీ చూసినవన్నీ వేయాలనిపిస్తుంది నాకైతే మా పాపకి, కానీ తను ఉంచుకోదు, ఏం చేద్దాం. ఇంకా అందుకే తనకు కంఫర్ట్గా ఉండేవే జస్ట్ టీ షర్ట్ షార్ట్సే వేసుకుంటుంది. ఇంట్లో అయితే బయటికి వెళ్ళినప్పుడైనా అది ఒక 1 అవర్ అట్లా ఉంచుకుంటుంది. అది బాగా ఏడుస్తూ ఉంటుంది హెవీ ఫ్రాక్స్ వేసినా కూడా. ఫ్యూచర్లో తనే వచ్చి రెడీ చేయి మమ్మీ అంటదేమో, చూద్దాం. సరే, ఇక్కడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాము. నేనైతే అప్రెంటిస్ 1 ఇయర్ ఇక్కడే చేశాను. అప్పుడు కూడా చాలా అంటే చాలా జనాలు ఉంటుండే, అసలు వామ్మో అరిసి చచ్చిపోయే వాళ్ళం. 2 o'clock వరకే ఉంటుంది హాస్పిటల్ అయితే. 2 తర్వాత అయితే ఇంకా వార్డ్స్లోకే వెళ్ళడమే ఉంటుంది. వార్డ్స్లో అయితే డాక్టర్స్ ఉంటారు కానీ ఇంకా స్టాఫ్ ఎవరు ఉండరు అన్నమాట. ఇంకా అంకుల్ కూడా అపాయింట్మెంట్ ఉండే డాక్టర్ది, ఇంకా అందుకే అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా వీళ్ళు తీసుకున్న తర్వాత పైన ఇంకా లేబర్ వార్డ్కి వెళ్దామని చెప్పి అయితే ఇంకా ఆంటీ వాళ్ళని తీసుకొని అయితే మేము పైకి వెళ్తున్నాము. నేను ఇక్కడ అప్రెంటిస్ చేశానని చెప్పాను కదా, అప్పుడు ఎలా ఉన్నానో ఏంటో మరి తెలియదు, కానీ నాకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అసలు పడదన్నమాట. అసలు నిజంగా వామిటింగ్ వచ్చినట్టు, వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. దట్టు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తెలిసిన విషయమే కదా, అయినా నీట్గానే ఉంటాయి, కాకపోతే నాకే ఎందుకో పడదబ్బా. ఇంకా అప్పుడు అంటే నేను ఓపీలో చేశాను, ఫార్మసీలో చేశాను, ఇంకా సిఓటీ క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో చేశాను, ల్యాబ్లో చేశాను. ఇంకా ఈ జనరల్ వార్డు, లేబర్ వార్డులో అయితే అసలు చేయలేదు, ఎందుకంటే నాకు అసలు పడదు. అందులోనూ మాకు సంబంధించింది కాదు కదా వార్డు డ్యూటీ. పాప మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇంతకీ ఎవరు వీళ్ళు, ఎవరిని చూడడానికి వచ్చాను, నాకు ఏమవుతారు అనేది చెప్పలేదు కదా. సల్మా ఆంటీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురికి అయితే ఫస్ట్ అయితే బాబు, ఇప్పుడైతే పాప పుట్టి, ఇప్పుడు ఆ పాపని చూడడానికి అయితే మేము వచ్చాము. ఇంకా అక్కకి కూడా పాప అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైమే పాప పుడితే బాగుండు అని అనుకుందంట, కాకపోతే బాబు పుట్టాడు. ఇంకా బాబు తర్వాత ఈ పాప అయితే పుట్టిందన్నమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది పాప అయితే. పాప ఫేస్ దగ్గర అయితే నేను ఒక ఎమోజీ పెట్టాను కదా, ఏమనుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లల్ని సోషల్ మీడియాలో పెట్టడం అంత కరెక్ట్ కాదు అనిపించింది. అందులోనూ
వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టడం నాకు అంతగా అనిపించలేదు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా పెడతాను, కొంచెం పెద్దగా అయిన తర్వాత 3 months అట్లా వచ్చిన తర్వాత. ఏమనుకోకండి, ఇప్పుడే న్యూ బోర్న్ బేబీ కదా, 4 days అవుతుంది అంతే, అందుకే ఇంకా పెట్టలేదన్నమాట. అక్కడి వరకు ఒక ఎమోజీతో కవర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్లో అయిపోయింది. నాకు అంతసేపు ఉండడం నా వల్ల కాలేదు. అంటే ఈరోజు సాటర్డే కదా, ఫాస్టింగ్ నేను. ఇంకా అందుకే కళ్ళు తిరిగినట్టు అయినాయి. అందులోనూ నేను చెప్పాను కదా, వార్డులో నాకు ఆ ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వదు అసలు. ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. అందుకే ఇంకా నేను ఉండలేదు అక్కడ. ఇంకా ఆంటీ వాళ్ళ అక్క కూడా బాగాలేదంట పాపం. ఆ ఆంటీకి కూడా హెల్త్ బాగాలేదు, షుగర్ బీపీ ఎక్కువైందన్నమాట. అందుకే పాపం ఆంటీని కూడా చూద్దామని చెప్పి ఆ ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, సల్మా ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట ఆంటీ. అందుకే ఇంకా చూద్దామని చెప్పి అయితే వెళ్ళి ఆంటీకి కూడా ఫ్రూట్స్ ఇచ్చేసి మేమైతే ఇంక ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇప్పుడు డెలివరీ అయింది కదా, ఆ అక్క వాళ్ళ మదరే అన్నమాట. పాపం పాప పుట్టిందనే హ్యాపీనెస్ కూడా లేకుండా ఈ ఆంటీకి ఏమో హెల్త్ బాగాలేదు కదా. డెలివరీ అయిన అమ్మాయికి ఎవరికైనా వాళ్ళ తల్లి పక్కన ఉండాలని అనిపిస్తుంది కదా, ఎవరికైనా, నాకు కూడా. కానీ పాపం ఆంటీ అయినా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. త్వరలోనే క్యూర్ అయితే ఇంకా మంచిగా వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము, స్నానం చేసి ఇంకా లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత నా కోసం అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది. అంటే నేనే ఆర్డర్ చేశానులేండి, నేను ఆర్డర్ చేస్తేనే వచ్చింది, దానంతట అదైతే రాలేదు. ఇంతకీ ఏం ఆర్డర్ చేశాను చెప్పనా? లేదు చూపిస్తాను చూడండి. అదేంటో కాదండి, వెయిట్ మిషన్ అన్నమాట. మీకు చెప్పాను కదా నేను వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి. అందుకే ఫస్ట్ వెయిట్ మిషన్ అయితే మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వెయిట్ చెక్ చేసుకోవాలి కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది, రిజల్ట్ అసలు వస్తుందా లేదా అని చెప్పి. అందుకే ఇంకా వెయిట్ మిషన్ అయితే ఆర్డర్ చేసేసాను. 370 రూపీస్కి అయితే నాకు వచ్చింది. మీషోలో ఆర్డర్ చేశాను. చూడండి, నేనైతే ఇక్కడ 61 kgs అయితే ఉన్నాను. మా పాప చూడండి, నేను కూడా చూసుకుంటానే వచ్చింది. మా పాప 10.5 kgs ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా వెయిట్ మిషన్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేనైతే లింక్ ఇచ్చేస్తాను. సీతాఫలాలు అంటే నాకంటే చాలా ఇష్టం. మా మమ్మీకి కూడా. ఏ సీజనల్లో ఆ సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా మరి. అందుకే ఇంకా సీతాఫలాలు ఈ సీజన్లో వస్తాయని నాకు తెలీదు అసలు. మ్యాంగో తప్ప ఏ ఫ్రూట్ ఏ సీజన్లో వస్తుంది కూడా నాకు తెలియదు. మా మమ్మీ ఏమో వింటర్లో వస్తాయి, ఇప్పుడు వచ్చాయి ఏంటి సీతాఫలాలు అనుకొని మా తమ్ముని అయితే తీసుకురమ్మంటే మా తమ్ముడు తీసుకొచ్చాడు. చూడండి, 1.5 kgకి 100 రూపీస్ అట. మొత్తం ఖరాబ్ అయిపోయాయి, అసలు బాలేవు. ఏం చేస్తాం, ఇంకా బాగున్నాయి 2-3 అంతే. ఇంకా అవి తినేసి మిగతావన్నీ అయితే పడేసాము. ఇదే అన్నమాట నా డిన్నర్. ఇంకా సాటర్డే రోజు ఇంకా ఫాస్టింగ్ కదా, ఈ ఫ్రూట్స్ మాత్రం తినేసి పడుకున్నాను. వీడియో అయితే ఇంతే అన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.